ఈడుపుగల్లు అంటే ఈడుపుగల్లు గోశాల రెండు కూడా పక్కనే ఉంటాయి. రోడ్డుకి అటువైపు గోశాల, ఇటువైపు ఈడుపుగల్లు. ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బావ అంటే డిసీజ్డ్ సాంబశివరావు, ఉప్పాల సాంబశివరావు, 68 years. అతను ఒక చిన్న బల్ల వేసుకుని సిగరెట్లు గట్ట అమ్ముకుంటాడు. ఆ పక్కనే మరదలో వీర్రాఘవమ్మ ఉప్పాల, ఆవిడ కూడా వ్యాపారం చేసుకుంటాడు. ఈ సందర్భంలో 17వ తారీఖు సాయంకాలం అక్కడ మట్టి సర్దుకోవటం, ఆ బిజినెస్ చేసుకునే చోట అనీవెన్గా ఉండటం వల్ల వీర్రాఘవమ్మ విడో, భర్త లేడు, వాళ్ళ తమ్ముడు మరియు అల్లుడు కూడా ఈ శ్రీను, బోలెం శ్రీను, అతను తండ్రి పేరు గోపాలం, ఫ్రమ్ బట్లపల్లి నుంచి వచ్చాడండి. వచ్చి వాళ్ళ అక్కకి సపోర్ట్గా ఆవిడ ఉన్న బడ్డీ కొట్టు దగ్గర, ఆ బల్ల దగ్గర మట్టి సర్దుతుంటే ఈ మన డిసీజ్డ్ అంటే చనిపోయిన సాంబశివరావు అతను ఏదో దాని గురించి మాట పెరిగింది. వీళ్ళిద్దరి మధ్యన కూడా, ఈ రెండు కుటుంబాల మధ్యన కూడా గతం నుంచి చిల్లర తగాదాలు ఎప్పుడు ఉన్నాయి. వ్యాపార రీత్యా ఇద్దరు నైబర్గా ఉంటారు, పక్కనే కొట్లు పెట్టుకొని ఉండటం వల్ల వాళ్ళ మధ్యన కొంత వివాదం ఉంది గతం నుంచి కూడా. ఆ వివాదాన్ని పురస్కరించుకొని ఈ పెద్ద ఆయన సాంబశివరావుని ఈ బోలెం శ్రీను చాలా ఉద్రేకంగా కొట్టడంతో ఆ ముసలాతను సాంబశివరావు కొలాప్స్ అయిపోయాడు. తర్వాత ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళే ప్రయత్నంలోనే అతను చనిపోయాడు. దీని మీద 17వ తారీఖు అదే రోజు రాత్రి మర్డర్ కేసు కట్టి దాని మీద దర్యాప్తు మన కనుమలూరు ఇన్స్పెక్టర్ గారు, కంకిపాడికి ఇన్ఛార్జ్ కాబట్టి నామాల వెంకటనారాయణ గారు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి నిన్న ముద్దాయి బోలెం శ్రీను, తండ్రి పేరు గోపాలం, ఇతనిది బట్లపల్లి మర్రి, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యన మన ఏరియాలో, మన సబ్ డివిజన్లో చాలా చిన్న ఇష్యూలకి తగాదాలు పెట్టుకొని కొట్టుకోవటం వల్ల ప్రాణ నష్టం జరిగిపోతుంది. కాబట్టి ప్రజలకి చెప్పేది, ఏ విషయాన్నైనా మాటలతో పరిష్కరించుకోవాలి, కానీ కొట్లాట వరకే వెళ్తే ప్రాణహాని వరకే వెళ్ళిపోతుంది. ఈ మధ్య మన కంకిపాడులోనే అల్లుడు మామ చిన్న వివాదం, అల్లుడు కొట్టాడు, మామ అక్కడికక్కడే కొలాప్స్ అయిపోయాడు, చనిపోయాడు. కాబట్టి ప్రజలకి మనం చేసేది, ఏ విషయాన్నైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ తగాదాలకి వెళ్ళటం, కొట్లాట వరకే వెళ్తే అది ఇమీడియట్గా బాడీలో రెసిస్టెన్స్ పవర్ లేకపోతే ఈ విధాన రకరకాల కారణాల వల్ల అవుతానేమి ఇమీడియట్గా మరణం సంభవిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని మా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కేసులో ఇమీడియట్ యాక్షన్ తీసుకున్న వెంకటనారాయణ గారిని, సిఏ గారిని, అలాగే వారి టీం ఎస్ఐ సందీప్ సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు.